నేను మనమందరం ప్రతి క్రైస్తవులైన వారు సరిగ్గా ఉంటున్నారా? మీ సంఘం వేరండి, నా సంఘం వేరండి. ఏమండి, మా ఈ కులం దేవుడు అండి మా దేవుడు, ఇది మా పల్లె దేవుడు అండి, ఇది సరైందేనండి? ఇది సరైందేనా అసలుకి? అంటే మన తాతలు ముత్తాతల నుంచి ఈ విధానంగా తీసుకొచ్చేసి ఇప్పుడు మన బిడ్డలకు మనం చూపించే మార్గం ఇదేనా? ఈ మార్గం యేసుక్రీస్తు వారు భూమి మీద వేసింది. నా సంఘం నాదిలే, నీ సంఘం నీదిలే, మా ఇంటి పార్టీ మాదిలే, మీ ఇంటి పార్టీ మాదిలే, మా బజార్ మాదిలే, మా ఆళ్ళ బజార్ ఆడలే, ఇది మీ ఊరు వేరులే, మా ఊరు వేరులే, ఇలా వేసారంటే ఇదేనా యేసుక్రీస్తుల వారు భూమి మీద దివి నుంచి భూకొచ్చి ఆయన వేసిన మార్గం? ఇది సరైన మార్గం ఏమంటారా? ఇవాళ క్రైస్తవ్యం బట్టి సత్య మార్గం యేసుక్రీస్తులు వేసిన మార్గం ఏమవుతుంది? దూషింపబడుతుంది. ఎవరి వల్ల? హైందువుల వల్ల, ముస్లింస్ వల్ల. బాప్తీసం మారు మనసు పొందినా మన వల్ల దూషించబడుతుంది, మన వల్ల దూషించబడుతుంది. ఏమండి ఇది ధర్మం అండి? ఏమండి ఇదేమన్నా ధర్మ? ఇదేమన్నా ధర్మ? మనకి గాలినిచ్చి, నీరునిచ్చి, ఇదిగో భూమినిచ్చి, అక్కనిచ్చి, చెల్లెల్నిచ్చి, రక్త సంబంధాలిచ్చి, అన్ని వసతులు కల్పించిన ఆ దేవుడు నామన్న అవమానపరచడం అంటే ఎంత బాధండి దేవుడికి, ఎంత బాధ దేవుడికి. అంటే భూమి మీద సరైన మార్గం వేసిన ఆ మార్గానికే గండి కొడుతున్న వాళ్ళు ఎవరు? మనమే. మరి ఇలాంటి గండి కొడుతున్న దానికి మన సత్య మార్గం గురించి చెప్పడానికి మనం సిద్ధపడుతున్నామా?